ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఎన్ని ప్రభుత్వాలు మారినా నిరుద్యోగులకు మాత్రం ఎప్పుడు ఆశాజనకంగా ఉండబోవట్లేదు అని చెప్పుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగులు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలంటే ఖచ్చితంగా దానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి, దానికి ఒక కార్యాచరణ ఉండాలి. ఇప్పటి వరకు అటువంటి జరుగుతలేనటువంటి ఉద్దేశంతో ఇక్కడ హనుమకొండలో కూడా నిరుద్యోగ విద్యార్థి జేఏసీ నాయకులు కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణానికి నాంది పలుకుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి హనుమకొండలో ఉన్నటువంటి మానవతరాయ్ గారు నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్గా ఉన్నారు. వారు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు. వారి ఆలోచనలు అసలు వాళ్ళ ఆందోళన దేనికోసం చేస్తున్నారు, ఉద్యోగాల సమస్యనా లేకపోతే భవిష్యత్తులో రాబోయే తరాలకు ఒక మంచి మార్గదర్శనం చూపించాలన్నటువంటి ఆలోచన వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ఇన్ని ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. ఉద్యోగ జేఏసీ నిరుద్యోగ జేఏసీ ఎవరి ఆందోళన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నిరుద్యోగులుగా ఎప్పటి నుంచి ఒక సమస్యలు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఉంటూనే ఉంటుంది. అసలు నిరుద్యోగులకు ఈ సమస్య ఉద్యోగ సమస్య తీరుతుంది అనుకుంటున్నారు అసలు? తప్పకుండా జాగ్రత్తగా నిరుద్యోగులందరూ కూడా ప్రశ్నించే గొంతుకులుగా ఉంటే ప్రభుత్వాలు కూడా వెంటనే వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తాయి. ఇప్పుడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా నిరుద్యోగుల మూలంగానే ఆ ప్రభుత్వం పడిపోవడం జరిగింది. అంటే ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి 1.80 లక్షల ఓట్లు ఉన్నాయి. అంటే 1.8 ఓట్లు ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగుల సత్తా ఏందో గత ఎన్నికల్లో నిరూపణ అయింది. ఇప్పుడు మోడీ గారు కూడా చూపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. ఇప్పటికీ 10 ఏళ్ళు అవుతుంది. కనీసం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి? అసలు ప్రభుత్వ రంగ సంస్థలో పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఉద్యోగాలనే భర్తీ చేయట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి దాదాపు మొత్తం 40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో దాదాపు 10-15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా దాని అనుబంధ రంగ సంస్థల ఉద్యోగాలు సంస్థల్లో ఒక 20 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ భర్తీ చేయకుండా ఒక రామ మందిరం కట్టినా నాకు ఓట్లు వేయమంటే ఎట్లా వేస్తారు జనాలు? అని ఏం చేసినవా నువ్వు అసలు? అంటే తెలంగాణలో ఒక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కట్టినట్టయితే విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీ 2014 అధికారంలో వచ్చినట్లయితే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మితమై ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందేది. అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇక్కడ కట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని మరి ఎక్కడికో తరలించుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఏం చేశారని ఓట్లు వేయాలా చెప్పండి? తెలంగాణ ఏర్పాటును తప్పుపెట్టారు. అంటే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని చెప్పి లోక్సభలో 2 చట్టసభల్లో నరేంద్ర మోడీ మాట్లాడినందుకు తెలంగాణ ఒక ఆత్మగౌరవం ప్రత్యేక 4 కోట్ల మందికి. అందుకు నరేంద్ర మోడీకి ఓట్లు వేయాలి చెప్పండి? అంటే రాజ్యాంగాన్ని మారుస్తా అంటే బీజేపీ అధికారం, దాని అజెండానే అది కదా. భారత రాజ్యాంగాన్ని మార్చడం అంటే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతుంది. అసలు రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తా అనేది దాని యొక్క అనుబంధ సంఘాలు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ యొక్క ఆలోచన విధానం. అందుకే ఏం చేస్తారు, ఒకేసారి రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తివేస్తే తిరగబడతారు. అణగారిన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అంతా తిరగబడతారు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ 1951లో పెట్టినటువంటి నెహ్రూ గారి హయాంలో మరి అంబేద్కర్ గారి నేతృత్వంలో పెట్టిన రిజర్వేషన్ల పుణ్యాన ఈరోజు ఎస్సీ, ఎస్టీలు ఇవాళ ఒక స్థాయికి వచ్చారు. అంటే ఇంకా చాలామంది ఇంకా రావాలి. కానీ దాన్ని అడ్డుకునే కుట్ర ఏం చేస్తుందంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ఎత్తివేస్తూ అందులో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా మాయం చేస్తుంది మోడీ ప్రభుత్వం. అంటే చాప కింద నీరు లెక్క రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉన్నది. ఓకే, మీరేమో రిజర్వేషన్లు ఇంకా ఉండాలన్నా ఉద్యోగాలు రావాలన్నా కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి అంటున్నారు, బీజేపీ గవర్నమెంట్ పోవాలంటున్నారు. ఇప్పుడు వర్గీకరణ దృష్టిలో పెట్టుకొని మందకృష్ణ మాదిగ కూడా ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఉంటేనే మాకు అన్నీ జరుగుతున్నాయని చెప్పి మరి వాళ్ళు అంటున్నారు కదా. మాదిగ గారు 100% తప్పు చేసిండు. మందాకృష్ణ మాదిగ గారు అంటే గౌరవం ఉండే అన్ని వర్గాలకు. ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పంచెన చేరి ప్రచారం చేసి చిత్తుగా ఓడిపోయిండో ఆయన మర్యాద మొత్తం కూడా పోయింది, జనాల్లో తెలిసిపోయింది. కాబట్టి నేను ఏమంటున్నా, అసలు వర్గీకరణ కాదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ కట్టుబడే మాట, కళ్ళబొల్లి మాటలు కాదు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తాంది మా రేవంత్ రెడ్డి గారు అన్నాడు. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఆ రోజు పివి రావు హయాంలో సుప్రీంకోర్టులో వర్గీకరణ చెల్లదు అని చెప్తే రాజ్యాంగ ప్రకారం మరి దాని వర్గీకరణ కావాలి అనే విధంగా ఒక లాయర్ని పెట్టి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఖరీదైనటువంటి లాయర్ని పెట్టి మరి వర్గీకరణ కోసం కొట్లాడేది రేవంత్ రెడ్డి. కానీ మరి ఏ విధంగా మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి మద్దతు తెలుపుతాడు? అంటే 100 రోజుల్లో అది మాకు ఓట్లేయండి, 100 రోజుల్లో అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ బీజేపీ చేయకుండా ఎట్లా మద్దతు తెలుపుతాడు? దీనికి ఏదో కుట్ర ఉన్నది. కాబట్టి నేనేమంటానంటే ఒక దళితుడిగా అన్ని వర్గాల అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా నేనేమంటానంటే అసలు వర్గీకరణ కాదు, అసలు కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుకే ఊడిపోయినట్టు ఈ భారత రాజ్యాంగాన్ని ఎత్తేసే కుట్ర జరుగుతుంది. రాజ్యాంగాన్ని ఎత్తేస్తే అందులో రిజర్వేషన్లు ఎక్కడ ఉంటాయి? వర్గీకరణ ఉండదు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉండవు, బీసీలు ఉండవు. అసలు ఈ దేశంలో రిజర్వేషన్లు పెట్టింది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మండల కమిషన్ అమలు చేయాలని వీపీ సింగ్ నేతృత్వం అమలు చేయాలనుకుంటే 94లో మన వరంగల్ బిడ్డ
వంగర బిడ్డ పివి నరసింహారావు దాన్ని అమలు చేసి మండలకు 27% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేసిండు. అదేవిధంగా 2006లో ఐఐటి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా బీసీల కులగణన చేస్తా అని చెప్పిందే రాహుల్ గాంధీ. ఈ విధంగా ఉంటే ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీకి బీజేపీకి ఓట్లేస్తారు చెప్పండి. ఇప్పుడు బీజేపీ పార్టీలు అలాగే బీఆర్ఎస్ పార్టీలు తమకు రిజర్వేషన్లకు అనుకూలంగా లేవు, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చడం లేదేమంటున్నారు. అవి నెరవేర్చకపోవడం వల్లనే 1.8% విద్యార్థుల వల్లనే మేము ఒక ప్రభుత్వాన్ని పడగొట్టగలిగామంటున్నారు. ఇప్పుడు ఒకవేళ బీజేపీ కేంద్రంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు దీన్ని మీరు బీజేపీకి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు, వాళ్ళకి ఎలాంటి షాక్ ఇవ్వదలుచుకుంటున్నారు మీరు? నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఇయ్యలేదు, ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయట్లేదు. 30 లక్షల పైసలకు ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఇంకా దమ్ముంటే చెప్పమనండి, ఇంకెక్కువే ఉన్నాయి. నేను చెప్తాను, అసలు నిరుద్యోగ చైర్మన్ నాకు తెలుసు ఆ లెక్కలు. కాబట్టి ఏ విధంగా ఓట్లేలా అంటే ఉన్న ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే 400 పైచీలకు ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు ఇస్తే వాటన్నిటిని అమ్మేసి పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో అంటే 1,70,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఆ ప్రభుత్వ రంగ సంస్థలు మూసేసి రోడ్డు మీద పడేసింది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని. ఏ విధంగా ఓట్లు వేస్తారు చెప్పండి. అదే ఐటీఐఆర్ పార్కు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ఉన్నది, కొన్ని డబ్బులు ఖర్చు పెట్టింది. దాదాపు ప్రత్యక్షంగా సుమారు ఒక 20 లక్షల పైచీలకు మందికి ఉపాధి కలుగుతుంది అంటూ ఆ ప్రాజెక్టును కూడా డబ్బులు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రాజెక్టును కూడా తరలించకపోవడం జరిగింది వేరే చోటకు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ పౌరుడు అన్నవాడు బీజేపీకి ఓటేస్తాడు అంటే మందిరం కడితే ఓట్లేస్తారా? అరే కడుపు తింపరా పోయి పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకు వివక్ష చేయి అంటే వీళ్ళేంది మళ్ళీ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలనే కుట్ర జరుగుతుంది. అంటే మూతికి ముంత ముడ్డుకు చీపురు. ఆ రోజులు అంబేద్కర్ గారు ఏ విధంగా మా పూర్వీకులు ఏ విధంగా అవమానాలు ఎదురైనరో మళ్ళీ అదే బానిసత్వాన్ని ఈ యొక్క యోగులు ఈ పరమయోగులు తీసుకురావాలని చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్లో కూడా అతివాదులు మితవాదులు ఉన్నారు. కారణం గోవాలో జరిగినటువంటి సమావేశంలో 5 ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్తో పాటు కొంతమంది కూర్చొని ఈ దేశంలో మను సిద్ధాంతాన్ని మనువాదాన్ని తీసుకొద్దాం, మళ్ళీ మనమే ఏల్దాం రాజ్యాన్ని అని చెప్పేసి కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్లో కడియం కావ్యాన్ని గెలిపించాలని నేనేమంటున్నా. మన ఎస్సీ బిడ్డ ఒక మహిళ నిలుచున్నది, దాన్ని కులాల వారీగా చూసి రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. తప్పు అది. ఒక ఎస్సీ మహిళ నిలుచున్నప్పుడు మనందరం కూడా ప్రోత్సహించాలి. మనం ఎవరికో బీజేపీకి తొత్తులుగా ఉండి ఆమె ఎస్సీ కాదు ఇంకోటి కాదని ఆమె ఒక మహిళ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిస్తే ప్రజలు ఊరుకోరు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని కడియం కావ్యకు సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వరంగల్ పార్లమెంటు పరిధిలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వరకు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి, ఇటు ఎయిర్పోర్ట్ అని చెప్పి, కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కానీ అవి అలాగే ఉంటున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వరంగల్ టు హైదరాబాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పిండ్రు. ఇవన్నీ ఏంటంటే నమ్మి మనం చేస్తున్నాం. అటువంటి అప్పుడు ఇప్పుడు ఇవన్నీ వరంగల్లో ఇప్పటి వరకు మీరు ఏ ఆలోచనలతోటి ఏ లక్ష్యాలతోటి వరంగల్ ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు? కడియం కావ్య గారికి ఉన్నటువంటి మీ మేనిఫెస్టోలో మీకున్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలు ఏ ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఒక రేవంత్ రెడ్డి అభివృద్ధి కాముకుడు. ఆయన ఒక హైదరాబాద్నే కాదు, వరంగల్ని అభివృద్ధి చేయాలా, కరీంనగర్ అభివృద్ధి చేయాలా, ఖమ్మాన్ని అభివృద్ధి చేయాలా, మిగతా జిల్లా కేంద్రాలను కూడా హైదరాబాద్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఐటీ సెక్టార్ ఉన్నది. దాన్ని ఒక హైదరాబాద్ ఎందుకు, ఒక మామునూరు ఎయిర్పోర్ట్ లాంటిది ఇక్కడాంటి ప్రాంతాలను ఉపయోగించుకొని మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ లాంటిది పెడితే ఇక్కడ కూడా ఐటీ ఉద్యోగులు ఎక్కడో అవసరమైతే ప్రయాణ దూరం తగ్గించవచ్చు కదా. ప్రపంచీకరణ నేపథ్యంలో మొత్తం కుగ్రామాలుగా మారిపోయినాయి. కాబట్టి తప్పకుండా వరంగల్ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఈ వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఆలోచిస్తారు. మళ్ళీ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అది అక్కడ హైదరాబాద్లో దాని గురించి ఆలోచన చేసి ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అసలు ఇప్పటివరకు ఉపాధి కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఏం కల్పించింది? నేను ఒకటే చెప్తున్నా, జాతికి అంకితం ఎయిర్ ఇండియా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ టాటాల దగ్గర నుంచి జాతికి అంకితం చేసింది. అంటే అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఎయిర్ ఇండియాలో. ఇప్పుడు ఏం చేసింది బీజేపీ పార్టీ? జాతికి అంకితం చేసినటువంటి ఎయిర్ ఇండియాని తీసుకుపోయి మళ్ళీ టాటాలకు అప్పచెప్పింది. ఇది పరిపాలన. అంటే ప్రైవేటీకరణ చేయడం పరిపాలన. పోర్టులు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, క్రమక్రమంగా చాప కింద నీరు లెక్క ప్రభుత్వ సెక్టార్లన్నీ కూడా అమ్మివేస్తూ ప్రైవేటీకరణ చేస్తూ రాజ్యాంగంలో రిజర్వేషన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో దేశవ్యాప్తంగా గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి నిరుద్యోగ జేసీగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తాను. ఓకే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఇటు కేంద్రంలో మాత్రము బీజేపీ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఆలోచనలు ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు
పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయంటారా? పార్లమెంట్ దగ్గర నుండి మీరు ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నారు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నేతగా? ఈ దేశానికి పరిరక్షణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో పేదలు కన్నీళ్లు పెట్టుకుంటే, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే, ఈ దేశంలో బహుళార్థక ప్రాజెక్టులు కావాలని ఆనాడు చాచా నెహ్రూ నాయకత్వంలో సోషలిస్టు రాజ్యం రావాలని చెప్పి నాగార్జున సాగర్ వంటి, శ్రీరామ్ సాగర్ వంటి ప్రాజెక్టులను కట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇక్కడ పేద విద్యార్థులు చదువుకోవాలి, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందాలని చెప్పి ఎన్ఐటీలను, ఐఐటీలను, సెంట్రల్ యూనివర్సిటీస్ని, ఐఐఎంలను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రవేశపెట్టడంతో పాటు ఈ విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో, ఐఐఎంలలో రిజర్వేషన్లను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రతి మనిషికి అన్నం దొరకాలి, ప్రతి మనిషికి ఉపాధి దొరకాలని చెప్పి ఉపాధి హామీ పథకాలు లాంటివి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. గరీబీ హఠావో అని చెప్పి ఇందిరాగాంధీ ఒక నినాదాన్ని తీసుకొని ఈ దేశరికంలో పేదరికం తొలగాలని చెప్పి చెప్పిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉండేటువంటి భూములు పెత్తందారుల చేతుల్లో ఉండొద్దు, భూస్వాముల చేతుల్లో ఉండొద్దు అని చెప్పి ల్యాండ్ మీద సీలింగ్ తీసుకొచ్చి ఆ భూములను పేదలకు పంచిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలు ఆత్మహత్యలు చేస్తూ ఉంటే ప్రత్యేక రాష్ట్ర రాజకీయాలను కూడా వదులుకొని ఈ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రాజకీయ అవకాశాలను కోల్పోతూ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. ఈ రాష్ట్రం మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఈ విషయాలను ప్రజల్లో తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి సోనియామ్మకు, రాహుల్ గాంధీ గారికి ఈ ప్రత్యేక రాష్ట్రంలో దాదాపుగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటే లెక్క 14 పక్కా అన్నట్టు 14 సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే విధంగా విద్యార్థి నాయకత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను ముగిస్తున్నా. వినోద్ లోకనాయక్, కేయూజేఏసీ అధ్యక్షులు. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఉద్యోగాలు రావట్లేదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలను చూసాము, వాళ్ళకు ఉన్నటువంటి వనరులు సేమ్, మీకున్న వనరులు సేమ్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, ఇప్పుడు రాష్ట్రంలో అధికారం ఉన్నా, మీరు కొత్తగా ఎలా సృష్టించగలనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో ఉద్యోగాల కల్పన దిశగా కృషి చేసేది. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మోడీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ప్రతి ఎలక్షన్స్ అప్పుడు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ వాళ్ళకి గద్దెనెక్కడం, వారి మధ్య చిచ్చు రేపడం, మళ్ళీ అదే విధంగా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియమ్మ కృషిని, త్యాగాన్ని గుర్తించి, మోడీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి ఈ రోజున యువత, విద్యార్థి లోకం ఒకటై శ్రీ గౌరవనీయులు తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మాట ప్రకారం, వారి యొక్క ఆదేశానుసారం ఈ రోజున కాకతీయ యూనివర్సిటీ, కేయూజేఏసీ, ఓయూజేఏసీ, అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ కలిసి 14 ఏవైతే మన టార్గెట్ అన్నారో అదే కనుక మేము మొత్తం టోటల్ 17 పార్లమెంట్ స్థానాలకు మేము ప్రచారానికి తిరుగుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము తిరిగి వారి గెలుపు కృషి చేస్తూ ఉన్నాము. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మోడీ, అమిత్ షా ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు, రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. ప్రజలారా గ్రహించండి, వారి యొక్క కళ్ళబొల్లి మాటలు నమ్మి మనం మోసపోతే రేపు రిజర్వేషన్లు రద్దు అవుతాయి. అదేవిధంగా విద్యార్థి లోకం ఉద్యోగాల కల్పన లేక రోడ్లపై తిరుగుతుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజానికి గమనించాలి. ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారా? ఇప్పుడు ప్రతి పార్లమెంటు కేంద్ర నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి జేఏసీ తరఫున ఏదైతే తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతరాయ్ గారి ఆధ్వర్యంలో కేయూజేఏసీ, అదేవిధంగా ఓయూజేఏసీ ఆధ్వర్యంలో మేము ఈ 16-17 సెగ్మెంట్లలో, పార్లమెంట్ సెగ్మెంట్లో తిరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మాకు ఒక కార్యాచరణ ప్రకటించారు మా చైర్మన్ గారు. అదేవిధంగా మేము ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మేము తిరుగుతాం, అదేవిధంగా వరంగల్లోని కడియం కావ్య గారి గెలుపు కోసం మేము కృషి చేస్తాం. కేయూజేఏసీ, కేయూ విద్యార్థి లోకమంతా ఒకటై పర్యటించి వారికి భారీ మెజార్టీ రావడానికి కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వివిధ వర్గాలు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓయూ విద్యార్థి జేఏసీ తరపు నుండి కూడా, నిరుద్యోగ జేఏసీ తరపు నుంచి ఒక 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమ నేత గెలిపిస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలకు దిద్దుతామని చెప్పి అంటున్నారు. ఏవైతే ఉద్యోగ కల్పనలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. బీజేపీ అధికారంలో ఉన్నా, అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కానీ నిరుద్యోగులకు ఎప్పుడు న్యాయం జరగలేదు. ఈసారి మాత్రం ఒక అవకాశం వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అలాగే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము అనుకున్నటువంటి విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన సుముఖం అవుతుందన్నటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV, వరంగల్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.